ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 2 రోజులుగా వైరల్ అయిన ఒక మెసేజ్ ఓరియంటెడ్ వీడియోనైతే ప్రతి ఒక్కరు కూడా చూసాము. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులను కూడా ఆలోచింపజేసేలా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పెంట గ్రామానికి చెందిన జెడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న చింతా రమణ మాస్టర్ ప్రతి ఒక్క విద్యార్థిని కూడా వేడుకుంటూ సాష్టాంగ నమస్కారం చేసి తనకు తానుగా శిక్ష వేసుకొని గుంజీలు తీసి మా యొక్క బాధని అర్థం చేసుకోండి, మీ యొక్క భవిష్యత్తు మంచిగా ముందుకు వెళ్ళాలని మాత్రమే ఈ విధంగా చెప్తున్నాను అంటూ కూడా విద్యార్థులందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వీడియో ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఆలోచింపజేస్తుంది. సో అయితే ప్రస్తుతం మనమైతే ఉన్నాం పెంట గ్రామంలో ఉన్న జెడ్పీ హై స్కూల్లో. సో మాస్టర్ గారు కూడా మన ముందు ఉన్నారు, మాట్లాడదాం. మాస్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. సార్ నిన్న అంటే ఎమోషన్స్ మనకి ఫ్రస్ట్రేషన్ ఎన్నో ఉంటాయి, కానీ ఒక్కసారిగా మీలో ఉన్న భావోద్వేగం నిన్న ఒక్కసారిగా అంటే కొన్ని రోజుల్లో పిల్లలకి పరీక్షలు మొదలవుతున్నాయి, ఇంకెలా చెప్పాల్సిన రీతిలో చెప్పాము. ఇటు అంటే ఒక యాజ్ ఏ ఫాదర్గా కూడా మీరు ఆ పిల్లలకి దిశానిర్దేశం చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళని కొట్టేంత ఇది కూడా రైట్స్ కూడా మీకు లేవు. సో ఇంకెలా చెప్పాలి అంటూ మీకు మీరుగా శిక్ష వేసుకున్నారు. సో అంత పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? అసలు ఏం లేదు మేడం గారు, నేను గత 35 సంవత్సరాలుగా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను మేడం గారు. 20 సంవత్సరాలుగా ఎస్జిటిగా చేస్తాను. గత 16 సంవత్సరాలుగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ చెప్తున్నాను మేడం. అయితే ఈరోజు నాకు గత సంవత్సరం బట్టి ఇక్కడ ఎఫ్ఎస్సి ఇవ్వడం జరిగింది. దాన్ని పిల్లలతో ఎలా నేను ఎప్పుడు కూడా నా సర్వీస్ అంతా కూడా పిల్లలతో మమేకమవుతూ పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, నా సర్వీసులో చాలామంది పిల్లల్ని నన్ను గుర్తుపెట్టుకునేట్లుగా నేను విద్య నేర్పడం జరిగింది మేడం. అదేవిధంగా అప్పటికి ఇప్పటికీ పిల్లల్లో వస్తున్నటువంటి ఆ పోకడలు కానీ వారితో ఉన్నటువంటి వాడికి మనకున్నటువంటి ఆ బంధం రాను బలహీనపడుతుందేమో అనేటువంటిది నా కాన్సెప్ట్లో రోజు సంఘర్షణ అయితే గురవుతుంది మేడం గారు. రోజు ప్రతి సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరమే కాదు, రాను ప్రతి ఏడాది కూడా ఆ సంఘర్షణ అనేది నాలో ఉంది. అది సంఘర్షణ మీలోనే ఉందా, ఎక్కువ మందిలో ఉండొచ్చు కదా అని అంటే అది ఎవరిష్టం వాళ్ళది. ఆ సంఘర్షణలో పిల్లలు పరీక్షల ముందు కూడా సమయాన్ని వృధా చేయడము, అలాగే లేని ఇతరత్ర కార్యక్రమాలు కాకుండా కేవలం చదువు మీద దృష్టి పెట్టాలని, అలాగే వారే కాకుండా ఒక 10th క్లాసే మనకు ముఖ్యం కాదు, 6వ తరగతి నుండి 10వ తరగతి పిల్లలు ప్రతి ఒక్కరూ మనకు ముఖ్యమే. ఆ పేద పిల్లలకి ఏదో ఒక విధంగా మంచి విద్యను అందించాలనేటువంటి ఒక దృక్పథంతో ఎప్పుడూ ఉంటాము. ఆ ఉండడంతోనే వాళ్ళలో కనిపిస్తున్నటువంటి ఆ ఇండిసిప్లిన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అరికట్టాలి. నా దగ్గర నా కొడుకు చదువుకోలేదు, నా కూతురు చదువుకోలేదు, వాళ్ళు కూడా గవర్నమెంట్ హై స్కూల్లో నేను చదివించాను. ఆ తర్వాత ఆ పిల్లలు వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు ఈరోజు. అదేవిధంగా వాళ్ళ మీద చూపించిన దానికంటే ఎక్కువ కేరింగ్ నేను చూపిస్తానండి, ఆ తపన పడతాను. నాకు కావాలంటే మా విద్యార్థుల్లో కూడాను చాలామంది మీరు మా పిల్లల కంటే మీరు ఎక్కువ మీరు ఒక మంచి రిజల్ట్ తీసుకొస్తే మాకు అంతకంటే ఆనందము, పండగ, అలాగే అవార్డ్స్ ఏమి ఉండవని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికోసమే అది ఇనుముడింపు చేసుకోవాలి, పాఠశాలని దిగజార్చకూడదు, ఆ స్థాయిని కొంచెం పెంచుకోవాలనేటువంటి ఒక తపన నుండి, ఆవేదన నుండే వచ్చింది మేడం గారు ఆ రోజు ఆ సంఘటన. అది మేడం. ఎస్ సార్, మీరు ఇప్పుడు కూడా అనేటట్టు అనేక మంది మీ ఒక్కరిదే మాత్రమే సమస్య కాదు, ప్రతి ఒక్క స్కూల్లో ఉన్న టీచర్, ఉపాధ్యాయుడు, అదేవిధంగా పేరెంట్స్ ఏంటంటే ఒక టీచర్స్ మీరే భయం చెప్పాలి, మాకేమైనా చదువు వచ్చా మేము చెప్తే వినరు అంటూ మీ మీద బాధ్యతను పెట్టేస్తున్నారు. అంటే పిల్లాడిని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి కారకులు మీరు అనేటట్టు ఇంకా బాధ్యత అంతా మీ మీద వదిలేస్తున్నారు పేరెంట్స్ కూడా. సో ఇలాంటి టైంని సిచ్యువేషన్ అసలు హ్యాండిల్ చేయడం ఏ విధంగా ఉంటుంది సార్? గతంలో మీరు 30 years ఎక్స్పీరియన్స్డ్, గతంలో విద్యార్థులు ఎంతోమందిని చూశారు, కానీ రీసెంట్గా అంటే ఇప్పుడు కొన్ని ఇయర్స్గా ఈ సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత అప్పుడు ఇప్పుడు విద్యార్థులకి ఏంటి సార్ తేడా గమనిస్తున్నారు? మేడం, అప్పుడు విద్యార్థులు అయితే మనం చెప్పింది చక్కగా అర్థం చేసుకొని ఉపాధ్యాయుడు చెప్పినటువంటి మాటలని గుర్తుపెట్టుకుంటూ ఉపాధ్యాయుడు వెంట తిరిగేవాళ్ళు మేడం గారు. ఆ రోజు చాలామంది తెలివైన పిల్లలు సార్ నాకు ఈ డౌట్ ఉంది చెప్పండి అనేవాళ్ళు. ఈరోజు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ డౌట్ ఏదైనా చెప్పండి,
దాన్ని స్టడీ అవర్స్లో నివృత్తి చేసుకోండి అన్న కూడా మాకు డౌట్ లేదన్నటువంటి దృక్పథంతో ఉన్నారు మేడం గారు. ఒకటి, ఈ పిల్లలు అప్పటి పిల్లలకి ఇప్పుడు పిల్లలు ఏంటి, ఈ సెల్ ఫోన్లు తర్వాత ఇతరత్ర ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాస్త పేరెంట్స్ దగ్గర నుండి కూడా చేయి దాటిపోయారు మేడం గారు. వాళ్ళు ఎలా బ్లేమ్ చేస్తున్నారంటే, నాకున్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మేరకు మాకు సెల్ ఫోన్ కొంటావా లేకపోతే నేను స్కూల్ ఎగ్గొట్టేయాలనేటువంటి స్థాయి వాళ్ళు కూడా ఫోన్లు చెప్తుంటారు. సార్ మీరు అనేటట్టు గతంలో పిల్లల్ని బెత్తంతో దండించేవారు, పనిష్మెంట్స్, గుంజీలు తించే, అదంతా కూడా ఒక సరదా లైఫ్ లాగా అదొక గ్రేట్ మెమొరబుల్ మూమెంట్స్ లాగా జరిగేవి 10th వరకు కూడా. అంటే మా బాల్యం ఇంత గొప్పది అని చెప్పుకునే రోజులు ఉండేవి గతంలో. కానీ ఇప్పుడు అంటే క్రమశిక్షణ నెపంతో టీచర్ ఒక మాట అన్నా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత టీచర్ నన్ను కొట్టారని చెప్పగానే ఫస్ట్ పేరెంట్స్ రియాక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మెయిన్ అంటే పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? మీరు మంచి గురించి చెప్తున్న వాళ్ళ ముందు పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? కొంతమంది పేరెంట్స్ సార్ పనిష్మెంట్ ఇవ్వడంలో తప్పులేదు అంటున్నారు. ఈరోజు ఎక్కువ మంది పేరెంట్స్ ఏంటంటే, కొద్దిమంది వాళ్ళు ఎక్కువ మంది పేరెంట్స్ ఏంటంటే, సార్ మీరు కొట్టడం ఏంటంటే కొట్టకూడదు కదా. రెండోది, మీరు ఎక్కడ అడుగుతున్నారు, కుర్రవాడు వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్ మేషర్ మీకు పిల్లలు ఉన్నారు కదా కొట్టొచ్చు కదా అనేటువంటి ఆలోచన ఉండదు. కానీ పిల్లవాడు సమక్షంలో అడిగిన సందర్భాల్లో కొన్ని నా అనుభవంలో చూశాను. పిల్లవాడు సమక్షం ఉండేసరికి పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఆడు మంచి ఇంకా అక్కడికి అంటే వాడి లెవెల్ పెరిగిపోయి, అంటే ఉపాధ్యాయుడు నన్ను ఏం అనలేరు అంటే మా నాన్న ఉన్నారు లేకపోతే మా అమ్మ అడుగుతుంది అనేటువంటి ఒక సందేశం అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది మేడం గారు. అది ఇక్కడ కాదు, ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ప్రాబ్లం మేడం. అంటే నేను ఒక్క మా పాఠశాలని కాకుండా సొసైటీలో అంటే కొన్ని విషయాల పట్ల నేను ఆ స్పందనే నాకంటే నా మనసే నాకు అంటే మనిషికి మనసే తీరని శిక్ష అని చెప్పి సాత్రి చెప్పినట్టు అదొక్కటే నాకు ప్రాబ్లం ఏమో, దానివలన ఈ విధంగా అవుతుందేమో అని అనిపించి ఇది అక్కడికి వచ్చాను మేడం. అంటే నిన్న మీరు ఆ సాష్టాంగ నమస్కారం పెట్టడం అవన్నీ కూడా మీలో ఒక టీచర్ అయితే మాకు టీచర్ కన్నా ఎక్కువగా ఫాదర్ని చూసాం. అంటే చిన్నపిల్లలు చిన్నప్పుడు వాళ్ళ మంచి కోసం మనం పెట్టే తిండి కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం పరంగా ఒక వేసే ట్యాబ్లెట్ కోసం మనం ఇచ్చే టైంలో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో దానికోసం ఒక బూచిని చూపించో లేదంటే ఇంకేదో భయపెట్టో మనం వాళ్ళకి కావాల్సింది మనం ఇస్తాం, చేసుకుంటాం ఏ విధంగా చేయాలన్నది. సో అదే ప్రాసెస్లో నిన్న మీరు వాళ్ళని వేడుకున్నారంటే కొట్టలేం, అంటే కొట్టే ఇది లేదు, పిల్లల్ని కొడితే మళ్ళీ వాళ్ళు మెంటల్గా ఎక్కడ డిస్టర్బ్ అవుతున్న ఆలోచనతో మీకు మీరు అంటే మీకు మీరే శిక్ష వేసుకున్నారు. సో దీనిపై అంటే మేము ఒక ఫాదర్ని చూసామని అనుకుంటున్నాం. డెఫినెట్లీ మేడం గారు, ఫాదరు మదరు ఇద్దరు ఉంటారు మేడం ఒక టీచర్లో. ఫాదరు ఎలాగైతే కొన్ని సందర్భాలు దండించి కసిరి వాడిని సన్మార్గంలో పెట్టడం, తల్లి ఏ విధంగా అయితే గోరుముద్దలు కుడిపించో లేదా ప్రేమాభిమానం చూపిస్తూ ఉంటుందో ఆ రెండు కూడా ఉపాధ్యాయుడు చేస్తాడు మేడం. అది నా ఎక్స్పీరియన్స్, నేను ఆ విధంగానే నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. అట్ ది సేమ్ టైం తల్లి కోపం వచ్చిందనుకోండి, నీకు దండం రా బాబు నువ్వు వెళ్ళు, లేదా నా మాట వింటావా పోతావా అనేటువంటి ఒక మాట అంటారు, మీరు ఎప్పుడైనా చూడండి. అట్ ది సేమ్ అదే మూమెంట్ నాకు వచ్చింది. మరి నేను ఇంత చెప్పినా మీరు విన్నప్పుడు కనీసం నా బాధను చూసి మీరు అర్థం చేసుకోండి. మీ అందరికీ అది ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే వాళ్ళ మనసులు కొంచెం కదిలించాలి. అంటే మాస్టర్ మన గురించి ఎంతగా బాధపడుతున్నారా, కనీసం మనం కొద్దిగా మారుదాము అంటే ఈ మార్పు చాలామంది ఏమనుకున్నారంటే ఎంత ఇండిసిప్లిన్ ఉందా ఈ స్కూల్లో అనేటువంటి బ్యాడ్ సంకేతం చాలామంది వెళ్తుందండి. అది ఎంత ఆ డిసిప్లిన్ కోణాన్ని చాలామందిని చూడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఆ డిసిప్లిన్ కోణం అనేది చదవడంతో పాటు సత్ప్రవర్తన కలగడము. సత్ప్రవర్తనలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు టీచర్ ఎదురుపడితే నమస్కారం చేయడం అంటే ఒక, లేదా పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడడం అంటే ఒక సంస్కారం, అలాగే అధికారులు వచ్చినప్పుడు వాళ్ళని గ్రీట్ చేయడం ఒక సంస్కారం. ఇవన్నీ కూడా పిల్లల్లో కలగాలని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాము. అదేవిధంగా మన పాఠశాలకి వాడికి బాండింగ్ అనేది ఉండాలి. ఆ బాండింగ్ ఉండాలంటే ఉపాధ్యాయుడి కనుసన్నల్లో వాడు మంచి నేర్చుకోవాలి, చెప్పింది వినాలి. ఇప్పుడు మీరు చెప్పకుండా వాడు ఎలా నేర్చుకుంటే చెప్తున్నాం కాబట్టి నా ఆవేదన అండి. చెప్పకపోతే వాడు వినకపోయినా మనకేమనుకుంటాం, నేను చెప్పలేదు కాబట్టి వాడు చేయలేదు వినలేదంటాం. కాబట్టి ఆ తల్లిలా నేను తండ్రిలా ఆ ఇద్దరిని కలగలిపి చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి నాకు ఆ రోజు కలిగిన భావోద్వేగం మేడం. సార్ ఇది అనుకోకుండా అంటే మీరు వాళ్ళకి మంచి మెసేజ్ ఇస్తున్న టైంలో అనుకోని వ్యక్తి ఎవరో చిత్రీకరించడం వల్ల ఇంత వైరల్ అయింది. సో ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? యాక్చువల్గా నేను నాకు ఉదయం వచ్చినంతవరకు నేను వీడియో చూడలేదు మేడం, మీరు నమ్ముతారో లేదో. ఆ వీడియో నేనైతే చూడలేదు. చూసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మా ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి రకరకాలుగా ఫోన్లు వస్తుంటే కొంచెం మా వాళ్ళందరూ కూడాను చాలా టెన్షన్ పడుతున్నారు. ఏంటి సార్ ఇలాగ అయింది, మాకు ఎవరికి ఏమీ లేకుండా మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఇలా చేయడంతో మేము కూడా అవక్ అయిపోయాము, మీరు ఇలా చేసి ఉండాల్సింది కాదని వాళ్ళు ఉన్నారు. సరే నేను ఒకటి చెప్పాను, అయ్యా మీకు ఎవరికి చెప్పింది కాదు, ఇది భావోద్వేగం ఎప్పుడు ఎలాగ వస్తుందని చెప్పలేను నేను.
సో దానివలన మీరు ఇబ్బంది పడకండి. దేవుడు నేను అంటే నిజాయితీగా నేను చేశాను, దేవుడు నిజంగా నేను నమ్ముకుంటాను. ఏదో ఒకటి దేవుడు నేను నమ్ముకుంటాను. తను ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను సిద్ధమే, లేకపోతే ఏం చేసినా నాకు సిద్ధమే. ఆ ఒక్కదానికి మీరు మాత్రం దేన్ని నేను భరిస్తాను, మీరు టెన్షన్ పడకండి, మీరు పిల్లలతో హ్యాపీగా ఉండండి, మీ క్లాసులు మీరు చూసుకోండి అని నేను చెప్పడం జరిగింది మేడం. దానివలన మా వాళ్ళు కొంచెం ఇప్పటికి స్టిల్ ఏంటో ఇలాగైందని వాళ్ళు హ్యాపీ కంటే కొంచెం భయానికి గురవుతున్నారు. అంటే చాలామంది ఎందుకమ్మా ఇలాంటిది ఏమని అని అంటుంటే వాళ్ళు ఏదో వాళ్ళ బాధ ఒకటేనే. మంచి చెప్పడానికి కూడా భయపడాల్సిన రోజులు అంటారా? నిజంగానే. ఎందుకంటే వాళ్ళు పడింది ఏంటంటే వాళ్ళందరూ కూడా కష్టపడి చెప్పినటువంటి ఉపాధ్యాయులే, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ఇంత మనం కష్టపడి చెప్తున్నాం కదా మేషారు, మనకు మంచి పేరు ఉంది కదా, నా టీచర్స్ నాతో అన్న మాటలు అనమాట. మనం ఎంత కష్టపడి చెప్తున్నాం, ఇంత మంచి పేరు మన పాఠశాలకు ఉంది, మీరు ఏది దృక్కోణం చూస్తుంటే నేను ఈ ఇండిసిప్లిన్ అనే దృక్కోణము ఒక్కటి మన మాట వినకపోవడమే కాదు, అనేక రకాలుగా ఉంటుంది. ఒక సిటిజన్ అనేవాడు ఇక్కడ నుండి తయారవుతాడు. పాఠశాల ఒకటి, ఇల్లు రెండు, పాఠశాల తర్వాతే దేవుడు నివసిస్తున్నటువంటి గుడి. ఇంట్లో తల్లి తండ్రి, బడిలో గురువు, గుడిలో దేవుడు. వీటిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు డెఫినెట్గా పైకి వస్తారు. ఇది ఆ లోపం అనేది నేను గమనిస్తున్నాను. వివిధ పేరెంట్స్ నుండి వచ్చిన కంప్లైంట్స్ కానీ, వాళ్ళ ఇంటి దగ్గర యాటిట్యూడ్ కానీ, అలాగే మన స్కూల్లో పిల్లలు జరుగుతున్నట్టు ఎక్కడ ఇప్పుడు ఆ యాటిట్యూడ్ అందరూ చేశారనేది నాకు కాదు కదా. అందరి పిల్లలు, అందరి పేరెంట్స్ ఇంత బాధ్యత రాహిత్యం ఉన్నారని నేను చెప్పలేదండి. ఆ కొద్దిమంది కూడా మౌల్డ్ అవ్వాలి, మారాలి, అది నా బాధ. అలాగే 100% అవుతారని కాదు, కానీ అందరూ ఎవరైనా అందులో మార్పు చెందితే అది నాకు ఇంకా యాడింగ్ అవుద్ది అన్నదే నా ఇచ్చే మెసేజ్ ఇప్పుడు టీచర్స్కి. అదేవిధంగా మీరు అంటున్నారు చూడండి, మంచి చెప్పడానికి వెళ్ళిన నాకు కూడా ఒక టెన్షన్, అంటే నేను మంచి చెప్పాను కానీ టెన్షన్ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరేమంటారు, ఎలా అంటే యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది ఎలా అంటున్నారంటే 2 రోజుల్లో పరీక్షలు ఉంటుండగా మీరు ఇలా చేయడం ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుందేమో అంటూ ఎక్కడో 100 మందిలో ఒక నెగిటివ్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో మీ మెసేజ్ టీచర్స్కి కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అంటే ఈరోజు ఏదో మనల్ని ఎవరో అంటారని మనం వెనకడుగు వేస్తే రేపు పొద్దున్న కొన్ని 100 తరాలకి మంచి మెసేజ్ ఇచ్చేవారు కరువు అయిపోతారా లేదా? కావచ్చు మేడం గారు. ఎందుకంటే సొసైటీలో ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఉండేటప్పుడు దాన్ని ఒక సరైన రీతిలో వ్యక్తం చేయడం ఒక పద్ధతి. కొంతమంది ఒకరు ఉపయోగించిన లాంగ్వేజ్ కానీ వేదిక కానీ సెపరేట్గా ఉండొచ్చు. నేను ఆలోచించింది కూడా మనను ఆ భావోద్వేగంలో పిల్లల్ని అల్లరి చేసిన పిల్లలు కావచ్చు, లేదంటే నేను ఏదైతే ఇండిసిప్లిన్గా నేను నా మనసులో భావిస్తున్నానో ఆ భావోద్వేగం నేను కొట్టాను అనుకోండి, ఎంతమంది కొట్టగలను, ఎంతమందికైనా కొట్టేస్తున్నా. అది ఆ కొట్టడంలో మరి పరీక్షలో ముందు ఆ పని నేను చేశాను అనుకోండి, ఈ చర్య కంటే ఆ చర్య అది ఎక్కువ ప్రభావం చూపిస్తుందా, తక్కువ ప్రభావం చూపిస్తుందా? నిజంగా అయితే నా ఉద్దేశంలో ఆ విధంగా నేను కొట్టి వాళ్ళని ఇంకా మందలించి తిట్టినట్లయితే అది ఇంకెక్కువగా వాళ్ళ మీద మానసికమైనటువంటి ప్రెజరు పెరుగుతుంది. వాళ్ళు కూడా ఉపాధ్యాయుని ద్వేషించుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఈ టైంలో మేషర్ ఇలా చేసారు ఏంటని చెప్పేసి పేరెంట్స్ కూడా నన్ను ఈ టైంలో అలాగే ప్రతి ఒక్కరు అంటారు. కానీ నేను ఆ విధంగా చేయకుండా పిల్లలు ఆ విధంగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు నన్ను చూసి. ఎందుకంటే నాకు వాళ్ళకి బాండింగ్ ఉందండి, అది దాన్ని ఎవరు తప్పించలేరు, తీయలేరు కూడా. వాళ్ళకి ఎవరిని కదిలించినా నాతో ఉన్నటువంటి బాండింగ్ వాళ్ళు చెప్తారు. ఆ బాండింగ్లోని మరి వాళ్ళు కాస్త ఏమైనా ఇబ్బంది పడకూడదనే ఈ చర్య నేను అది ఎంచుకున్నాను మేడం గారు. ఎందుకంటే ఒకసారి నాకు ఆ క్షణంలో గాంధీ గారు నాకు గుర్తొచ్చారు అనమాట. మీరు నమ్మండి మానండి, గాంధీ గారు గుర్తొచ్చి ఆయన ఎవరి వల్ల ఇబ్బంది పడితే ఆయన శిక్షించుకుని తప్పించి ఇంకెవరిని శిక్షించుకోలేదు. ఆ క్షణంలో ఇలా చేస్తే మన వాళ్ళందరూ ఈ పిల్లలందరూ ఈ విధంగా అవుతారన్నటువంటి ఒక మంచి దాంతో నేను ఆ విధంగా చేశాను. మీరు ఇచ్చే మెసేజ్ ఇంకా ఫైనల్గా మా స్టూడెంట్స్కి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను మేడం గారు, మీరు ఎప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. మీరు ఇప్పుడు నుండే కావాలి అది. ఎందుకంటే పూర్వపు రోజులు పోయాయి. మేము చదువుకున్నప్పుడు మాకు లక్ష్యం అంటూ నిర్దేశించుకోవడానికి ఏం లేదు. నాకు చెప్పిన మేసం అనేవారు, బాబు నువ్వు ఖచ్చితంగా ఏజీబీఎస్ చదవాలని వాళ్ళు ఆయన, లేదంటే ఆ స్థాయిలో నువ్వు కొంచెం గజెట్ ర్యాంకులో ఉండాలనే అనే దీనిలో ఆయన ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. అలాగే పిల్లలు కూడాను అప్పటికిప్పుడు తేడా ఏంటంటే ఖచ్చితంగా తక్కువ స్థాయి నుండే మనం నిర్దేశించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మేడం గారు. ఎందుకంటే 6వ తరగతి నుండి నేను ఇది పలానా కావాలి, దానికి సంబంధించినటువంటి మన పాఠశాల విద్యతో పాటు ఇతరత్ర విషయ సేకరణ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. అలాగే నేను మొన్న కూడా 10th క్లాస్ బిగిన్ అయిన ముందు కూడా మీరు ఎన్ని మార్కులు తెచ్చుకుంటారు ఇప్పుడే దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు మీరు వేసుకోండి. మేము ఇచ్చిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాకుండా మేము ఎలా చేసుకుంటూ తయారు చేయి.
నువ్వేది కావాలనుకుంటున్నావు ఆ దిశలో నువ్వు ఇంటర్మీడియట్లో నువ్వు చేంజ్ అవ్వాలి సబ్జెక్ట్ అనేది. ఇప్పుడు కూడా నేను అన్ని సబ్జెక్టులు చదువుతావు, అక్కడ కొన్ని సబ్జెక్టులే చదువుతావు. కాబట్టి ఆ సబ్జెక్ట్ వెదర్ యూఆర్ బికమ్ డాక్టర్ ఆర్ ఇంజనీర్ అనేటప్పుడు నువ్వు అది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా నిర్ణయించుకుంటేనే పిల్లవాడు ఒక ముందుకు పోగలడు అనేసి నా ఉద్దేశం మేడం. అందుకని నా పిల్లలందరికీ చెప్పేది ఒకటే, మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్యంతో పాటు అది సాధించుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ప్రయత్నంతో పాటు మంచి సత్ప్రవర్తన నేర్చుకుంటే ఆ రెండు కూడా బంగారాన్ని మెరుగు అద్దినట్లు ఉంటుందంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను మేడం. అదొక్కటే నేను ఇచ్చిన సందేశం. ఆ విధంగా అందరి పిల్లలు బాగుండాలి, అందరి పేరెంట్స్ బాగుండాలి. తద్వారా వాళ్ళ పిల్లలు బాగుంటే పేరెంట్స్ బాగుంటారు. ఆ విధంగా మెరుగైన సమాజం కోసమే నేను చేసినటువంటి ప్రయత్నం. అది మీరు ఒక్కరే చేస్తారే ఎంతమంది అంటుంటారు, ఇది కానీ దానికి సమాధానం చెప్పను. కానీ నా వరకు నేను నా బాధ, నా ప్రయత్నం అది నేను వ్యక్తం చేస్తున్నాను. ఆ విధంగా ఉండాలని అందరికీ బ్లెస్సింగ్ ఇస్తూ, మా పిల్లలకి అలా 10th క్లాస్ కూడా బాగా చదవాలి, మంచి మార్కులు తీసుకుని అందరికీ మీ ద్వారా బ్లెస్సింగ్స్ ఇస్తూ. చూశారు కదా మాస్టర్ యొక్క వేదన, ఆవేదన ప్రతి ఒక్కటి కూడా. ఒక పక్క ఉపాధ్యాయునిగా, ఒక పక్క పేరెంట్గా ప్రతి విద్యార్థి కూడా నా బిడ్డతో సమానమే. మేము కొన్ని చెప్పే రీతిలో చెప్తాము, వాళ్ళు యాక్సెప్ట్ చేయని టైంలో ఇంకా మాకు మేముగా శిక్షించుకోవాల్సిన సమయం వచ్చింది అన్నప్పుడు నేను అలా చేశాను. సో ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో నిలబెట్టిన చేతులు ఇవి. సో ఈ చేతులతో మీ అందరినీ వేడుకుంటున్నాం. గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారం పెట్టాను అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా అయ్యో నా మాస్టర్ ఎందుకు ఎప్పుడూ లేనిది ఇంత భావోద్వేగానికి గురై ఇలా చేశారనే ఆలోచన వాళ్ళు కలిగి మంచి భవిష్యత్తు కోసం బాటలు వేస్తారని మాత్రమే ఆ రౌండ్ అలా స్పందించడం అయితే జరిగింది. సో నాకు అధికారులు అండదండ కూడా, ప్రతి ఒక్క అధికారి కూడా మాకు సపోర్ట్ చేస్తూ దిశానిర్దేశం చేస్తూ పిల్లలకి ఏ విధంగా టీచ్ చేయాలంటూ ప్రతి ఒక్క అధికారులు కూడా మాకైతే మాత్రం మంచి మోటివేషన్ చేస్తున్నారు. కాబట్టి మేము విద్యార్థుల్ని మరింత మంచి స్థితిలో చూడాలని ఆలోచిస్తున్నాం. అదే పరీక్షలు కూడా రాసిన తర్వాత మంచి రిజల్ట్స్ వస్తాయని అయితే ఆశిస్తున్నాం అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.